కష్టపడి వంట చేసింది మేము లేచేసరికి. పంది జుట్టు ఇప్పుడే లేచింది. అది నాకు హెల్ప్ చేద్దామని లేదు అస్సలు. అంటే నన్ను నేను కూడా చెప్పుకుంటున్నాలే. బాగుందంటే సెట్ ఉంటుంది మంచిగా. ఎందుకమ్మా అంటే నీకు వచ్చు కదా అదే బాగా. కావాలా చెప్పు. నాకు వద్దమ్మా, నాకు వద్దు సార్. మమ్మీ చేసినట్టుందా? మంచిగా వస్తున్నాయి. ఇంకేంది ఇక అట్లా నాకు వంటలు చెప్పకూడదు. ఈరోజు చెప్తాం అందరం. అప్పు నెక్స్ట్ లెవెల్ చేసింది మమ్మీ, చూడు నువ్వు కూడా ట్రై చూడు అని చెప్తాం. అసలు నువ్వు చెప్పిన అసలుకే రాబోదు. సో ఈరోజు యాక్చువల్ నేను కూడా బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. ఇది ఒక్కదాన్ని వండుకొని నేను ఒక్కదాన్ని తింటా. ఉప్పు తక్కువైందంటే ఆల్రెడీ వచ్చింది చూడు. ఏంటి నీకు కావాలా చపాతీ? మీ అమ్మ చేసిన చపాతీ కర్రీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మమ్మీ ఇంట్లో లేదు, మమ్మీ ఊరు వెళ్ళింది. సో ఈరోజు వదిన వంట చేస్తా అందనమాట. సో వదిన వంట చేస్తుంది. నేను ఇప్పుడే లేచా, తను తొందరగా లేచిందనమాట. అన్నయ్య నాన్న కూడా బయటకు వెళ్తున్నారని చెప్పి సో వంట చేస్తుంది. పప్పు మామిడికాయ పప్పు చేస్తుంది అండ్ చపాతీస్ కూడా చేస్తుంది అనమాట. సో ఎవరు తింటారు, ఎవరు ఎలా ఉంటారు అనేది బ్లాగ్ చూడండి కంటిన్యూగా. సో యా, లెట్స్ గో. ఇట్లే ఉంటారు వంట చేసేటోళ్ళు, ఇట్లే ఉంటారు. బాగున్నావు, నీకేం చెప్పు. అందుకే మా అన్నయ్య చేసుకున్నాడు. కష్టపడి వంట చేసింది మేము లేచేసరికి. పంది జుట్టు ఇప్పుడే లేచింది. అది నాకు హెల్ప్ చేద్దామని లేదు అస్సలు. అంటే నన్ను నేను కూడా చెప్పుకుంటున్నాలే. అయితే వద్దు, నేను కొంచెం చుట్టాన్ని వేసుకొని వంట చేసేటోళ్ళు ఇట్లా ఉంటారు. మమ్మీని చూడవా నువ్వు రోజు? అంటే కొంచెం జుట్టు వేసుకొని కొంచెం అన్నా రెడీ చేస్తే జనాలు ఏంది పని మనిషి అయినా. కష్టపడే వాళ్ళు ఇలాగే ఉంటారు. ఏం నేను కష్టపడలేదమ్మా, ఒక కర్రీ చేసిన అంతే. నువ్వు వంట చేసినావు చూడు. మా అన్నయ్య భయపడి బయటికి వెళ్ళిపోతున్నాడు నువ్వు వంట చేసినావని. అంతేనా అన్నయ్య? వెళ్ళిపోతున్నావు అన్నయ్య? వావ్, ఇక్కడ చూడండి. అయ్యో అది ఇంకా టైం పడుతుంది. ఇదంతా కట్ చేసి పప్పు చేసింది ఈరోజు, మామిడికాయ పప్పు. చూడ్డానికి అయితే సేమ్ మమ్మీ చేసినట్టే ఉంది. పప్పు మమ్మీ చేసినట్టే ఉంది చూడ్డానికి. స్మెల్ కూడా బాగుంది. అవునా? మమ్మీ చెప్పినట్టే చేశాను. ఫోన్లో అడిగి చేసిన. ఫోన్లో అడిగిన స్మెల్ అయితే మమ్మీ దానిలా వస్తుంది. ఇది వద్దా, ఎక్కడ మర్చిపోతాను అని వాయిస్ మెసేజ్ కూడా పెట్టమని చెప్పాను మమ్మీ. ఇప్పుడు మీ ఆయన ఇచ్చాడు అంటే ఇంకా ఇస్తాడో చూద్దాం. ఎస్ ఎస్. బాగుందంటే సెట్ ఉంటుంది మంచిగా. ఎన్నిసార్లు ట్రై చేసినావు చెప్పు ఉప్పు కారం? సింగిల్ టైం వేసేసినావు? నేను యాక్చువల్లీ నువ్వు ఈరోజు ఎగ్ కర్రీ చేస్తావేమో అనుకున్నా. ఎందుకమ్మా అంటే నీకు వచ్చు కదా అదే బాగా. కావాలా చెప్పు. నాకు వద్దమ్మా, నాకు వద్దు సార్. మమ్మీ చేసినట్టుందా? మంచిగా వస్తున్నాయి. ఇంకేంది ఇక అట్లా నాకు వంటలు చెప్పకూడదు.
నువ్వు బాగా చేస్తున్నావు అప్పు, నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు. అంటే మమ్మీకి చెప్తా నీకన్నా మంచిగా ఉంటుంది అప్పుడు అంటే నీకు పోయేవాడిని నీకే ఈరోజు చెప్తాం అందరం అప్పు నెక్స్ట్ లెవెల్ చేసింది మమ్మీ, చూడు నువ్వు కూడా ట్రైస్ చూడు అని చెప్తావు. నువ్వు చెప్పిన అసలుకే రాబోదు, మంచిగా ఉండలేదంటే నువ్వు బాధపడతావు కదా. స్మెల్ అయితే మస్తు వస్తుంది అప్పు, అది గ్యారంటీ. స్మెల్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ చేస్తా పక్క. అరే మీ అమ్మ వంట చేసిందిరా, నువ్వు తింటావా? వద్దులేను, నేను వండుకొని అంటున్నా. మా అన్నయ్య మా నాన్న కూడా పారిపోతున్నారు ఈరోజు అప్పు వంటకి. సో ఈరోజు యాక్చువల్లీ నేను కూడా బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. ఇది ఒక్కదాన్ని వండుకొని నేను ఒక్కదాన్ని తింటా. ఉప్పు తక్కువైందంటే ఆల్రెడీ వచ్చింది చూడు. మీ ఆయన చెప్పట్లేదు చూడు అసలు ఉప్పు తక్కువైందని. నాన్న కూడా చపాతీ సో అదనమాట. సో నేను బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్. కాదు అన్నయ్య నాన్ననేమో బయటకు వెళ్తారు వాళ్ళు కూడా. చిన్న ఉంటున్నావు ఇంట్లోనే. సో ఓకే, ఇది ఒక్కటి వదిలేనే అంటుంది బలైపోయిందని. సో మమ్మీ యాక్చువల్లీ ఊరు వెళ్ళింది, సో దానికోసం ఇంకో ఆప్షన్ లేదు మమ్మీకి. మమ్మీ ఆర్యగడ్ సేఫ్. అట్లేం కాదు, నేను ఇప్పుడు ట్రై చేస్తాను కదా, నువ్వు టేస్ట్ చేస్తావు కదా. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే నేను బతికే ఉంది సేఫ్గా అన్నాను. తినిపిస్తా, సో ట్రై చేసి చెప్తా ఎలా ఉంది అని. ఏంటి నీకు కావాలా చపాతీ? మీ అమ్మ చేసిన చపాతీ కర్రీ, చపాతీ పప్పు తింటావా? చపాతీ పప్పు తింటావా నువ్వు? దీనికేమో కావాలంట. నువ్వు కూడా తింటావానే? అప్పు చేసింది పప్పు తింటావా? అక్క చేస్తుంది. మధ్యలో చిన్నోడు ఏడుస్తుందని చెప్పి నాకు అప్పగిపోయింది. అట్లా ఉంటుంది మరి వదినతో. ఎట్లుంది? బాగుంది. బాగా చేసిందా పప్పు? సేమ్ మమ్మీలాగా. ఇంకా నిజం చెప్పి. నిజంగా అక్క? అట్లా చెప్పమని చెప్పి పప్పు నిజం. ఉప్పు తక్కువ ఉందా? Oh, sorry. Me puse emotional ayer. You carry on. ఏంటంటే చెప్పేదా చెప్తున్నా? చెప్పు. వీడియో కొంచెం ఎడిట్ చేసి పెట్టవా? వీడియో ఆబ్వియస్లీ ఎడిటింగే చేస్తాం. ఆ ఎడిటింగ్ కాదు, ఫిల్టర్ కాదు. బేసిక్గా కిచెన్లో వంట చేసే ఆడవాళ్ళు అట్లే ఉంటారు. మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని కడుక్కోకుండా ఎవరు ఉండవు మనిషి. ఫ్రెష్ అయ్యే కదా చేసావు. ఫేస్ వాష్ వేసుకోవాలను బ్రష్ చేయలే చేసిన మరి ఇంకేది. వంట చేసే వాళ్ళు అట్లే ఉంటారు. మేకప్లో సీరియల్స్ కాదు ఇది. ఇట్లా అచ్చా అంటే ప్రాపర్గా రెడీ అయిపోయి ఇలా 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 చేయడానికి ఇలాగే ఉంటారు. ఇలా కాదులే ఇలా ఉంటారు. నేను ఎలా చేయలే కదా అందుకని. సో బేసిక్గా మా మమ్మీ కిచెన్లో ఉంటే అరుస్తుంటుంది అనమాట ఇక్కడ ఏది చేసిన. సో ఈరోజు అప్పు కూడా ఆల్మోస్ట్ అట్లే చేసింది మా వదిన కూడా, అంటే హడావిడి. సో ఇక్కడ కూర్చున్నప్పుడు అనుకుంటుంది మమ్మీ ఎందుకు అట్లా చేస్తుంది అని అంటుంటుంది ఆమె కూడా. సో ఇప్పుడు అర్థమైందని ఆల్మోస్ట్ మమ్మీలానే బిహేవ్ చేసావు. అవునా? అంటే మమ్మీ ప్లేస్ తీసుకున్నా అనమాట. మమ్మీ లేదు కదా, సో మమ్మీ. సో కిచెన్ లో ఉంటే ఎలా ఉంటది అని నీకు క్లారిటీ వచ్చింది. సో ఇది అనమాట ఈరోజు వ్లాగ్. మా వదిన అయితే వంట బాగా చేసింది. బాగానే చేసా, బాగుంది పప్పు. మీరు కూడా చేసుకొని తినండి మంచిగా. ఎంత క్యూట్ చెప్పాలి, మీరు కూడా చేసుకొని తినండి అంట. సో ఇది అనమాట ఈరోజు వ్లాగ్. సో ఇంకా ఏం చేస్తున్నావు ఈరోజు? అంతేనా? ఏం చేయాలి చెప్పు. అంతేనా?
ఈవినింగ్ ఏం చేస్తున్నావు? నువ్వేం తినదు, ఏం చేసినా వేస్ట్. ఈవినింగ్ ఏం చేస్తున్నావు? తింటా కదా. నీకేం కావాలి పాస్తా? పాస్తా తినట్లేదు. ఇంట్రెస్ట్ పోయింది పాస్తా మీద. ఇంకేం ఇష్టం? వెజ్జీస్ పెట్టు. ఓకే, సో ఇది ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.